జిల్లాలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నేతల మధ్య అంతలా విభేదాలు తలెత్తడానికి అసలు కారణాలేంటి? ఎన్నడూ లేని విధంగా ఆ జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. క్యాడర్లో ఆ సంతోషాన్ని ఆవరి చేస్తూ నేతల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో చూపిన ఐక్యత అధికారంలోకి వచ్చిన తరువాత అసలేమైందనే చర్చ ఇప్పుడు మొదలైంది. అసలు వారి రచ్చకు కారణాలేంటి అనే చర్చ హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఏం చేయబోతోంది? కడప జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలు ఎక్కువయ్యాయని అధికారంలోకి రాకముందు ఆరోపణలు గుప్పించారు టీడీపీ నాయకులు. అయితే అధికారంలోకి రాగానే పసుపు నేతల తీరులో మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అధికారపక్ష నాయకులు కూడా వైసీపీ రూట్లోనే వెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం షాపుల టెండర్ల సమయంలో నాయకుల మధ్య జరిగిన ఘర్షణలు మరువక మునిపే ఇసుక టెండర్ల విషయంలోనూ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కిన పరిస్థితొచ్చిందట. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలకే జిల్లా టీడీపీ నేతలు ఆధిపత్య పోరుతో దాడులు చేసుకునేదాకా రావటం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం గండికొవ్వూరు, కమలాపురం నియోజకవర్గంలోని పైడికాలువ ఇసుక రీచ్, రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలోని గుండ్లమూల ఇసుక రీచ్ల్లో ఇసుక తవ్వేందుకు భూగర్భ గనుల శాఖ టెండర్లు పిలిచింది. ఈ ఇసుక టెండర్లను దక్కించుకునేందుకు కడప ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కమలాపురం పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అనుచరులు, సిద్ధవటానికి చెందిన జనసేన నేత అధికారి వెంకట సుబ్బయ్య అనుచరులు పోటీపడ్డారు. దానికి సంబంధించి కడప కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన టెండర్ల సందర్భంగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బేటక్ రవి అనుచరులు హంగామా సృష్టించారు. పులివెందుల, చక్రాయపేట, వేముల ప్రాంతాల నుంచి భారీగా బేటక్ రవి అనుచరులు కలెక్టర్ కార్యాలయంలోని డీడీ కార్యాలయం వద్దకు చేరుకుని టెండర్లు వేసేందుకు వెళ్లే వారిని అడ్డుకున్నారు. ఒకానొక సమయంలో కూటమి నేతలు అరుపులు, కేకలతో బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో పోలీసులు ఎంటరవటంతో గొడవ సద్దుమణిగింది. నాయకుల మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరుకు ఇదే నిదర్శనమని కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితొచ్చింది. తమ నియోజకవర్గానికి వచ్చి తమపై పెత్తనమేంటని కడప ఎమ్మెల్యే అనుచర వర్గం ప్రశ్నిస్తోంది. తమ నియోజకవర్గానికొచ్చి మరో నేత పెత్తనం చేయటం ఏంటని నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన 2 ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు రోడ్డుకెక్కింది. మాజీ ఎమ్మెల్సీ బేటక్ రవి అనుచరుల దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇసుక టెండర్ల విషయంలో బేటక్ రవి అనుచరులు హల్చల్ చేసిన ఘటన మరువక ముందే రేషన్ డీలర్ల రాత పరీక్ష రాసేందుకొచ్చిన అభ్యర్థిపై బేటక్ రవి అనుచరులు దాడి చేసి రాత పరీక్ష రాయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బేటక్ రవి అనుచరుల తీరుపై ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి భార్య ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీగా రామగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో జిల్లాలోనూ పార్టీలోనూ రామగోపాల్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత జిల్లాలో వైసీపీ చేసిన అక్రమాలను రామగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తూ మరింత దూకుడుగా వెళ్లారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత రామగోపాల్ రెడ్డి పార్టీ పెద్దలకు దగ్గరయ్యారనే చర్చ జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో బేటక్ రవి, రామగోపాల్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిందనే చర్చ నేతల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుండి పులివెందుల నియోజకవర్గంలో 2 నేతల మధ్య వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం అప్పటి వరకు ఉన్న మాజీ ఎమ్మెల్సీ బేటక్ రవిని కాదని రామగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత కల్పించడంపై బేటక్ రవి వర్గం అసహనంతో ఉందట. కడప జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీలో వర్గాలుగా ఏర్పడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత విభేదాలకు కారణమైన కూటమి నేతలపై అధిష్టానం చర్యలు చేపట్టి ఇటువంటివి జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. మొత్తం మీద వైసీపీపై ఏ ఆరోపణలైతే చేశారో ఇప్పుడదే మద్యం, ఇసుక, రేషన్ షాపులకు సంబంధించి అధికార పక్షం నేతలు సిగపట్లకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.